ఇది నిజంగా సిబిఎస్సి బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మీద ఆ, ఎడ్యుకేషన్ శాఖ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే నిన్న మొన్న సిబిఎస్ మీద అవకతవకలు, ఆ రిజల్ట్ రిథంలో మెరిట్ స్టూడెంట్కి ఆయన ఆన్సర్ షీటే మారిపోయిన విధానం, ఇవన్నీ కుంభకోణాలు. ఒకవైపు నీట్ ఎగ్జామ్ వైఫల్యము, ఇంకోవైపు ఎస్ఎస్సి యూజీ ఎగ్జామ్ వైఫల్యము, సిబిఎస్ వైఫల్యము. వరుసగా ప్రతి సంవత్సరం ఇట్లాంటి డబుల్ ఇంజన్ సర్కారు వైఫల్యాలతోటి విద్యాశాఖ భ్రష్టుపడుతుంది. కేవలం అక్కడ అటెండర్ జాబ్ కోసం, ఫోర్త్ గ్రేడ్ జాబ్ కోసం 20 జాబుల కోసం నోటిఫికేషన్ ఇస్తే 1,00,000 మంది అటెండ్ అవుతున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా. అంటే ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రాష్ట్ర సమస్య అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కసారి అలా బజారుకి వెళ్ళి ఒక ఆటోనో, ఒక హోటల్నో, ఆటోకి వెళ్ళినా, భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళినా, ఒక భారీ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళినా అక్కడ అవుతే వారు గుజరాతీలు, ఉత్తరప్రదేశీలు, లేదంటే బీహారీ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ బతుకు తెరువు లేక, ప్రభుత్వం దారి చూపి లేక, అన్నమో రామచంద్రుడికి కడుపు చేత పట్టుకొని యువకులు, మీసం రాని యువకులు కూడా 15 ఏళ్ళ బాలురు నుంచి ఫ్యామిలీలు అన్నీ కూడా ఇక్కడకు షిఫ్ట్ అయిపోయి ఇక్కడ తెలంగాణలో బ్రతుకు తెరువు సాగిస్తున్న విధానం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మనం కడుపులో పెట్టుకొని చూస్తున్నాం. వాళ్ళకి శ్రీరామరక్షగా పెట్టుకొని చూసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ గడ్డ. అయితే ఇక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద చాలా ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇక పోతే ఇంకొకటి, వాళ్ళు ఒక సంఘటన జరిగింది. అది ఈ రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతినడం, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీరు మీద మస్కలు ఇవ్వడం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన సమయంలో మాత్రం జరిగింది. ఇక్కడ ఆ గుండాగిరి, వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండాగిరి, రౌడీజం ఎలా ఉందో ఒక మచ్చు ఉదాహరణ ఉప్పల్లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే బూతులు తిడుతూ, అంటే ఇక్కడ ఆయన పేరు ఇక్కడ ఉంటుంది, ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడీఏ ప్రాంతానికి చెందినటువంటి కాలనీలో ఒక మేడ్చల్ జిల్లా నేత లుకాస్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన లుకాస్ అనే వ్యక్తి ఇంటి ముందల పక్కనే నైబర్గా ఉన్నటువంటి బీహారీ వలసకు వచ్చినటువంటి బీహారీ దంపతులు లీలావతి ఆమె భర్త ఉంటున్నారు. వాళ్ళ పిల్లగాడు పాపం సమ్మర్గా హాలిడేస్ కదా, పిల్లలు బయట క్రికెట్ ఆడుకున్నారు. అట్లా ఆడుతుంటే మా ఇంటి ముందర ఆడతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ కార్యకర్తగా, గుండాగా ఉన్నటువంటి, కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి ఈ చిల్లర నాయకుడు చూడండి ఒక్కసారి. బూతులు ఉన్నాయి కాబట్టి మనం మ్యూట్ చేశాం. ఈ పాపం ఇతన్న వాళ్ళని అంటే ఇంటి ముందల ఆడుతున్నారని చెప్పి ఆ పిల్లగాడిని ఫ్యామిలీ వాళ్ళ మీద దాడి చేసినటువంటి ఈ దుర్మార్గుడి మీద పోలీస్ స్టేషన్లో ఇలా ఫ్యామిలీ వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఏం జరిగిందో చూడండి. పోలీస్ స్టేషన్ నెక్స్ట్ సీను, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది చూడండి. రివర్సు వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళ మీద దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఒత్తిడి చేసి పోలీసులు లాలూచి పడి ఇతని మీదనే వీళ్ళు కాంగ్రెస్ నాయకుని యొక్క బంగారం గొలుసు దొంగతనం చేశారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు అయిందని చెప్పి వీళ్ళని స్టేషన్ నుంచి బయటికి పంపనివ్వలేదు. వీళ్ళని జైలుకు పంపిస్తాం అని బెదిరింపులు జరిగితే, అంటే వీళ్ళని అరెస్ట్ చేయలే, వీళ్ళు ఇతని మీద ఫిర్యాదు చేయడానికి, ఈ దుర్మార్గం, ఈ రాక్షసుని మీద, ఈ గుండా మీద, ఈ చెప్పాలంటే ఇంకా చాలా బూతులు వస్తున్నాయి, వీడి మీద ఫిర్యాదు చేస్తే వీడు రివర్స్ ఫిర్యాదు చేశాడు. ఇది ఎంతవరకు సబబు? పోలీసు ఉన్నతాధికారులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ మీద ఉన్నటువంటి హౌస్ ఆఫీసర్ కన్నా పై అధికారులు ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ ప్రమేయం లేకుండా కూడా ఇట్లాంటి కౌంటర్ కేసు దాఖలవుతాయా? కౌంటర్ కేసు దాఖలు అవ్వాలంటే ఎంత తతంగా ఉంటుందో, ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా? అంత ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. కౌంటర్ కేసు అంటే మామూలు కాదు. అంటే 2 కేసులు కౌంటర్ అవుతున్నప్పుడు
నిజాలను విచారణ చేయాలి, గ్రౌండ్ ఎంక్వైరీ చేయాలి, నిబద్ధత గల ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో జరగాలి. అంటే అప్పటికి ఉన్నటువంటి డ్యూటీ, అంటే ఉదాహరణకు వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ ఎస్ఐ ఉంటాడు, లేదంటే అక్కడ ఆ జోన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఎస్ఐ ఉంటాడు. వాళ్ళని కాకుండా అవుట్ సైడ్ నుంచి ఇంకొకరిని నియమించి నిజాలు చేసిన తర్వాతనే కౌంటర్ కేసు ఉంటుంది. ఇంత పకడ్బందీ చట్టాలు ఉంటే వీళ్ళు డైరెక్ట్ ఏమీ లేకుండా ఈ దంపతుల మీద బంగారం దొంగతనం చేశారని కేసు పెడితే ఎక్కడో అన్నం కోసం, పొడికడ అన్నం కోసం అన్నమో రామచంద్రానికి బీహార్ నుంచి వచ్చినటువంటి పాపం ఈ దంపతులు తల్లడిల్లిపోయి, అన్నా నాకు క్షమించు, మేము కేసు వీళ్ళే బెదిరించారు, కేసు విత్డ్రా, మీరు పెట్టిన కాంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే మేము కేసు లేకుండా వెనక్కి వెళ్తాము అని చెప్పేసి. అంటే వీళ్ళు ఈ దుర్మార్గం మీద కేసు పెడితే వీడిని అంగిలా విప్పి స్టేషన్లో కూర్చోబెట్టాలి కదండి పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు, ఈ ఐఓ గారు ఒక స్త్రీ మీద, మహిళ మీద దాడి జరిగితే ఆ మహిళ దాడి చేసిన ఫిర్యాదు చేస్తే వచ్చిన వెధవని దుర్మార్గుణ్ణి మీరు అంగిలా విప్పి స్టేషన్లో పక్కన కూర్చోబెట్టాలి కదా. మీరు ఎన్నిసార్లు కూర్చోబెట్టడం మేము చూడలేదు, కానీ వీడికి రాచమర్యాదలు చేసి వీడు చెప్పినట్టు మీరు వినడం నిజంగా దుర్మార్గమైనటువంటి పాలన తీరుకు. అయితే చివరికి వీళ్ళు కాళ్ళు పట్టుకుంటే క్షమాపణ చెప్పితే కానీ వదలలేదు ఈ దుర్మార్గుడు. వీళ్ళకు పోలీస్ స్టేషన్ సాక్షిగా చూడండి, వీళ్ళు వీడియోలు తీస్తున్నారు, బహుశా వాళ్ళు పోలీసులే కావచ్చు, కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిచ్చారు. ఇంతకన్నా నీచం దుర్మార్గం ఉందా? తెలంగాణలో అరాచకమైనటువంటి శాంతి పద్ధతులు, అరాచకమైనటువంటి కాంగ్రెస్ గుండాగిరి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూసాం. అల్లు అర్జున్ ఇంటి మీద ఏ విధంగా ఓయూ పేరు మీద గుండాలపై దాడి చేసినటువంటి చెంచాగాలను చూసాం. వాళ్ళకు రాచమర్యాదలు, వాళ్ళ వివాహ వేడుకలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇది ఈ పాలన తీరు విధంగా ఉంటే సామాన్యుకు రక్షణ ఎడికెళ్ళి వస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు మనం చూస్తున్నాం, ఎన్ని దుర్మాలు జరుగుతున్నాయో, ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో, ఎన్ని వైఫల్యాలు చెందాయో, ప్రతి వ్యవస్థలోని వైఫల్యాల గురించి చక్కగా నమస్తే తెలంగాణలో వివరించడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ తెలంగాణ మాకు హక్కుంది సంకల్ప యాత్ర, నవనిర్మాణ యాత్ర అని చెప్పి ఒక యాత్ర పెట్టడం, దానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం. అయితే దీని వెనక అంతా చాలా కుట్రలు దాగి ఉన్నాయి. ఈలోపు మన మిత్రులు ఆ కోడి చెరువు యొక్క కోడి బూరు బీక్తున్నటువంటి కథనం కూడా ఒకటి చూసాం. వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి వాళ్ళ జనసేన కార్యకర్తల నటుల యొక్క వైరం కూడా చూస్తున్నాం. ఇకపోతే ఇంకొకటి, బక్క జడ్సన్ గారు కూడా కేసు కంప్లీట్ చేసిన కూడా వార్త ఒకటైతే విన్నాం. దాని గురించి పూర్వాపురాలు తెలియకపోవడం వల్ల విశ్లేషణ చేయలేదు. ఇది ఈనాటి వార్తలు. అంటే గడిచిన 24 గంటల్లో ప్రింటెడ్ వార్తలు, టీవీ ఛానల్లో పబ్లిష్ వార్తలు, సోషల్ మీడియా వార్తల్లో నిజాలన్నీ నిగ్గు తేలుస్తూ అనాలసిస్ విశ్లేషణ చేయడమే కాదు, ఈ న్యూస్ కేవలం న్యూస్ అనాలిసిసే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా గుర్తుపెట్టుకోండి. మరికొన్ని వార్తల కోసం మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏవైనా సవరణలు ఉంటే స్వాగతిస్తాం, సుస్వాగతిస్తాం.